ఫ్రెండ్స్, ముందు వీడియోలో చెప్పాం కదా ఈ ఊర్లోకి చేరుకున్నాం. మాకేమో ఒరియా రాదు, వీళ్ళకి తెలుగు వచ్చినా కూడా మాట్లాడడం లేదు. నీకు ఎవరైనా ఉన్నారంటే అతను చూపించారు. అతను కూడా వస్తానని చెప్పి వెళ్ళాడు. ఈ లోపు ఇక్కడ వెయిట్ చేసాం, కానీ నిద్ర వస్తుందని చెప్పి పడుకున్నాం. ఒక 2 hours అయ్యాక లేస్తే వీళ్ళని అడిగాం, ఏడి మనోడని అడిగితే కొండ అవతల సైడ్ కి వెళ్ళిపోయాడంట. 23 kilometers సైడ్ కి రావడానికి లేట్ అవుద్దంటే మేమే ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయాం. కుందిలి డియోమాలి అయితే 14 kilometers డౌన్. కుందిలి మనకి అన్ని దొరుకుతాయి. ఫుడ్ కుందిలికి డియోమాలికి మధ్యలో ఈ రెస్టారెంట్ చూడడానికి చాలా బాగుంది. బ్యాంబోస్ తోటి. ఫుడ్ అయితే అస్సలు బాగోలేదండి. దేశీ చికెన్ థాలీ అని ఇస్తారు, అదైతే అస్సలు తీసుకోవద్దు. బంగాళదుంప చికెన్ మిక్స్ అయ్యి వస్తుంది, అది కర్రీ అసలు బాగోదు. ఒడిశాలో దేశీ చికెన్ థాలీ అన్నది తినొద్దు. మీరు ఫుడ్ కుందిలి తీసుకోండి, లేదంటే ఇక్కడ నార్మల్ థాలీ తీసుకోండి, కొంచెం బెటర్. మార్నింగ్ 7 కి స్టార్ట్ అయ్యి సాలూరులో డియోమాలి ఎంట్రన్స్ లో ఈ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. బైక్ కి 200 తీసుకుంటారు. 10:30 కల్లా డియోమాలి వెళ్ళిపోవాలి. ఇప్పుడు 3కి వచ్చిన లొకేషన్ అయితే చాలా బాగుంది. అంతా గాలి వాన చాలా గట్టిగా వచ్చినాయింది. వర్షం వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేయడానికి కూడా షెల్టర్ ఉంది. కూర్చోవడానికి బెంచీలు, అక్కడ వెయిట్ చేయడానికి వ్యూ పాయింట్ టెర్రస్ లాగా ఒకటి కట్టారు. అందులో అయితే మనం నైట్ టైం పడుకోవచ్చు. మేమైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం కొండపైకి. మా ఫ్రెండ్ డెకాథలాన్ టెంట్ ఒకటి పాడేసాడు దారిలో ఎక్కడో. మేమైతే 4 టెంట్లో అడ్జస్ట్ అయ్యి మిగిలిన వాళ్ళు దగ్గరికి వెళ్ళి పడుకున్నారు. మార్నింగ్ లేచి డియోమాలి కొండపైకి అయితే ట్రెక్కింగ్ చేయండి, మర్చిపోవద్దు. పైకి వెళ్ళాక ఇక్కడ మన జాతీయ జెండా ఉంటుంది, దాంతో కొన్ని ఫొటోస్ తీసుకుని ఇక్కడ వచ్చి చిరుజల్లు కొంచెం ఆస్వాదించి ఇక్కడ ఒక 1 hour టైం స్పెండ్ చేసి మళ్ళీ మేము కిందకైతే వచ్చేసాం. ఎక్కడైతే చాలా కష్టపడ్డాం. డియోమాలి ఒడిశా స్టేట్లోనే హైయెస్ట్ పీక్ అండి. సముద్ర మట్టానికి 5486 అడుగులండి. ఈ డియోమాలి ఒడిశా స్టేట్లోని కోరాపుట్ జిల్లాలో ఉంది. కోరాపుట్ వచ్చి ఇక్కడికి 70 kilometers. వర్షాకాలంలో అయితే ఇది చాలా జాగ్రత్తగా ఎక్కాలి, మళ్ళీ అలాగే దిగాలి కూడా. కొంచెం స్లిప్ అవుతూ ఉంటుంది, చూడండి బాడి కింద వర్షం టైంలో. ఇప్పుడే రాళ్ళన్నీ జరిగిపోతున్నాయి, కాలు వేస్తుంటేనే చూసుకోండి, కేర్ఫుల్గా ఉండండి. ఎవరో కూడా పైకి రావడం లేదు, సగం దూరం వచ్చి వెళ్ళిపోతున్నారు. పైకి వెళ్ళండి. 20 rupees. 10 rupees. ఇక్కడైతే పిల్లలు రోడ్ సైడ్ నేరేడు పళ్ళు అమ్ముతున్నారండి. అయితే తీసుకుందాం అని చెప్పి ఆగాం. అందుకే దిగి తీసుకుంటుంటే వాళ్ళు వెనక్కి పారిపోతున్నారు. ఏంట్రా అని అడిగితే చెప్పడం మాకేమో అర్థం కావడం లేదు. వీడి చేతిలో చాకు ఉంది చూడండి, దానివల్ల వీడియో తీయడం వల్ల పారిపోతున్నారేమో అని మేము అనుకుంటున్నాం. యాపిల్ తీసుకున్నాడు, దానికోసం అది కట్ చేయడానికి కానీ చాకు తీసాడు. వీళ్ళేమో భయపడుతున్నారు. మేము వెళ్తున్నాం ఇప్పుడు బాల్డా కేవ్స్. ఇది ఒడిశాలో ఉంది. దుడుమ వాటర్ ఫాల్స్ ముందు ఒక 40 kilometers ముందు ఉంది. ఏదో మన పెద్దాపురం పానం ఉన్నట్లో ఉంది. అదే బండి చాలా మా మీద బారేస్తున్నారు. నా మీద బారబోదు కింద పోయా అనుకున్నాం. మంచి చెక్కుడి చూడడానికి. ఈ బాల్డా కేవ్స్ బాల్డా ఊరు నుంచి తిరగాలండి పైకి. ఇదైతే అరకు నుంచి దగ్గర కూడా. కుందులి నుంచి వచ్చాం మేము. పైన అయితే చాలా బాగుంది. ఇక్కడ జాతర ఏదో జరుగుతుందంట. మేము ఇక్కడ నుంచి డుడుమ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం అండి. అది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.